బ్రెయిన్ లో వాటర్ ఇంకిపోయినాక ఇక అప్పటి నుండి తమ్ముడికి ఏమి తెలియనంటే చిన్న పిల్లలు లైక్ 3 years పిల్లలు ఎలా ఉంటారో అలానే ఉంటాడు. సో ఫైనల్లీ మా అమ్మ ఫిక్స్ అయిపోయింది, చేతబడే చేసిండ్రు వీనికని. ఏ రిజల్ట్ వస్తలేదు, మీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉంటే మాకు కింద కమెంట్ చేయండి. ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆడుతూ ఉంటాడు పాటలు. సో గైస్ యాక్చువల్లీ తమ్ముడికి ఏమైంది అని లైక్ చాలా మంది మీరు అడిగారు కదా. ఏంటి అంటే తమ్ముడికి 3.5 years ఉన్నప్పుడు లైక్ వాడికి ఫీవర్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ డాక్టర్ ట్రైనింగ్ డాక్టర్ అంట. ఏం చేశాడంటే పెద్ద వాళ్ళకి పడని మెడిసిన్ అంటే చలి జ్వరం మెడిసిన్ వీడికి రాశాడు. ఆ మెడిసిన్ వేయగానే విత్ ఇన్ 4 to 5 hours లో మొత్తం పిచ్చి పిచ్చి ఎట్లా అంటే అసలు ఒక సైకో పర్సన్స్ చేస్తారు చూసారా, ఆ ఏజ్ లోనే మొత్తం ఇలా గిచ్చుకోవడము, ఇంకా చాలా ఘోరంగా వాడికి ఇట్లా మచ్చలు ఉండేవి మొత్తము. ఎవరిని పడితే వాళ్ళని ఇట్లా 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 గిచ్చేవాడు, అంతా ఇట్లా బ్లడ్ మార్క్స్ అవన్నీ ఉండేవి. సో విత్ ఇన్ 4 to 5 hours లో అలా గిచ్చుకోవడం అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే ఏంది అసలు ఏమైందో మాకు అర్థం కాలేదు చెప్తున్నా. సో ఏమనుకున్నామంటే ఈ మెడిసిన్ వల్లనే ఇలా అవుతుందేమో, మేబీ హై ఫీవర్ కదా, చిన్నోడు కదా 3.5 అంటే అందుకు ఇలా చేస్తున్నాడేమో అనుకున్నాం. అనుకున్నాక హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అన్ని టెస్టులు చేశాక బ్రెయిన్ లో వాటర్ ఇంకిపోయాయని చెప్పారు. సో డాక్టర్స్ ఇక మాట పడిపోయింది అని చెప్పారు. లైక్ బ్రెయిన్ లో వాటర్ ఇంకిపోయినాక ఇక అప్పటి నుండి తమ్ముడికి ఏమి తెలియనంటే చిన్న పిల్లలు లైక్ 3 years పిల్లలు ఎలా ఉంటారో అలానే ఉంటాడు. ఆకలేస్తే ప్లేట్ తీసుకుంటాడు, అంతకు మించి ఏమి తెలియదు. A to Z మొత్తం మమ్మీయే చూసుకుంటుంది. నీ గురించే చెప్తున్నా, A to Z అన్ని మమ్మీ చూసుకుంటుంది. కాకపోతే డాడీకి బాగా అటాచ్మెంట్ అన్నమాట. ఇక 24 hours డాడీతోనే ఉండేటోడు. నైట్ పడుకోవడం గానీ అన్ని ఇక డాడీతో బాగా ఆడుకునేవాడు. ఇక డాడీ ఎక్స్పైర్ అయ్యాకనైతే ఫుల్ ఎఫెక్ట్ పడిపోయింది వాడికి. ఇప్పటికీ కూడా డాడీ ఆత్మ అనేది వాడికి కనిపిస్తా ఉంటది. ఊకలా పైకి అటు ఇటు చూస్తా ఉంటాడు. మేము అడిగిచ్చామన్నమాట లైక్ ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. డాడీ ఎక్స్పైర్ అయ్యాక 10 days చాలా మొత్తం ఇక డాడీ చనిపోయే ముందు ఎట్లా చేసిండు హాస్పిటల్లో అలా చేయడం అనేది వాడు స్టార్ట్ చేసిండు. మాకు అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో తమ్ముడికి కూడా కరోనా పాజిటివే ఉంది. సో అసలు వాడికి తెలియదు ఏంటి అలా చెయ్యాలి అది ఇదని. సో అలా చేస్తుంటే మేము ఒకరికి చూపించాం, ఒక 2-3 చూపిస్తే అప్పుడు చెప్పారు లైక్ ఆత్మ శాంతించలేదు, ఇంకా తమ్ముడికి కనిపిస్తుంది, సంవత్సరం వెళ్లే వరకు కనిపిస్తుంది అబ్బాయికి ఖచ్చితంగా అని. సో అయితే తర్వాత ఇక హైదరాబాద్ కి తీసుకొచ్చాం. స్వీకార్ ఉపకార్ హాస్పిటల్లో వాళ్ళు మెడిసిన్ రాశారన్నమాట. అన్ని చెక్ చేశారు, గోర్లు చెక్ చేశారు, ఈ పిల్లలకి ఏవైతే చెక్ చేస్తారో అన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేశాక కూడా అన్ని రిపోర్ట్స్ నార్మలే ఉన్నాయి. సో ఒక్క రిపోర్ట్ కూడా ఈ నెగిటివ్ అనేది రాలేదు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే బ్రెయిన్ లో వాటర్ అనేది డ్రై అయిపోయాయి, అది మెయిన్ ప్రాబ్లం. దాని వల్ల మాట పడిపోయింది. చిన్నపిల్లల తత్వమే ఉంది. సో మెంటల్లీ డిసేబుల్ పీపుల్ అంటారు కదా, అలా అన్నమాట. తర్వాత NIMH బోయిన్పల్లి స్కూల్లో వేయడానికి ట్రై చేసాం. తమ్ముడు ఉండలేదు, ఫుల్ అల్లరి. సో వాళ్ళు తీసుకొనని చెప్పారు. 2 days వెళ్ళాడు, 3rd day తీసుకొనని చెప్పారు. తర్వాత కేరళ తీసుకెళ్లారు. కేరళ తీసుకెళ్లినాక కేరళలో 1 year ట్రీట్మెంట్ చేయించారు. యూజ్ ఏమీ లేదు, అసలు ఇంత కూడా చేంజ్ అవ్వలేదు. ఎప్పుడైతే స్వీకార్ ఉపకార్ హాస్పిటల్ మెడిసిన్ వాడామో అప్పటి నుండి కొంచెం పడుకోవడం స్టార్ట్ చేశాడు. అసలు తమ్ముడు కంప్లీట్లీ పడుకోపోయేది, ఓన్లీ 3 hours 4 hours అట్లా పడుకునేది అన్నమాట. ఇప్పుడు ఆ మెడిసిన్ వేయకపోతే, ఒకవేళ ఈ రోజు మెడిసిన్ వేయలేదు అనుకోండి, ఈ రోజు కూడా పడుకోడు, అసలు ఫుల్ నైట్ మెలకుతోనే ఉంటాడు. అట్లా 2 days అయినా ఉంటాడు. సో ఆ మెడిసిన్ యూజ్ చేయని అయితే అస్సలు పడుకోడు. అండ్ గుళ్ళు తిప్పాము, ఇంకా చేతబడులు అన్నారు, చేతబడులు అలా చూపించాము. అట్లా మా మమ్మీ ఒక 50 మందికి చూపెట్టవచ్చు చేతబడులు అయితే. నిన్న కూడా చిల్క జోసి అని చెప్పించింది. ఆ చిల్కన్ బిస్కెట్ ఎవరు? రాహుల్కి ఆంజనేయ స్వామి రాముల వారు వచ్చిండు, అయ్యప్ప స్వామి గుణవంతుడు ఉన్నాడు.
ఉన్నాడు కానీ ఏం లాభం? అదృష్టవంతుడు గుణవంతుడు కానీ మీ జాతకంలో ఏముందంటే మీ ఇంట్లోనే కలిసి వస్తుంది. బయట ముట్టుకున్నా కూడా వేరే ఒక పనికి పోయినా కూడా ఏదైనా ముట్టుకున్నా ఏదైనా చేసినా వాళ్ళ ఇంటికి లక్ష్మి కాదు, ముట్టుకున్నా కూడా బంగారం అవుతుంది వేరే వాళ్ళ ఇంటికి తమ్ముడా అబ్బాయితోటి. ఇల్లు ముట్టుకురాదురా పెళ్ళిన. కానీ మీ జాతకంలో ఎట్లుందని తెలుస్తాయి. బాబు పేరు మీద ఎంగిలి చేయొచ్చు, కొట్టద్దు, ఎంగిలి వచ్చి తింటది ఎక్కువ మంచిది కాదు. గుడి లోపలికైతే అస్సలు రాడు. ఇప్పుడు కూడా కట్టె పట్టుకుంటేనే కూర్చుంటాడు. ఫుల్ అల్లరి చేస్తుండు, తట్టుకోలేకపోతున్నాం ఈ అల్లరి. ఎవరైనా తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏ గుడి లోపలికి కూడా రాడు. ఒక 5-6 మెంబర్స్ నూకాలి గుడిలోకి రావాలంటే. అసలు గుడిలోకి వచ్చినా ఒక 1-2 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండడు. బయట కురుకొస్తూనే ఉంటాడు. చాలా కష్టం టెంపుల్ లోకి తీసుకురావడం వాడిని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక చేతబడి అంటారా, చెప్పాను కదా 50 మెంబర్స్ వరకు చూపెట్టిందని. ప్రతి ఒక్కరు మాట వస్తుంది అంటారు, కొందరు రాదు అంటారు. లైక్ ఇది వాడండి అది వాడండి 2 years పడుతుంది అని చెప్తారు. కొందరైతే 1 month లోనే వస్తాయి అని చెప్తారు. అట్లా తిరిగి 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 అలసిపోయాను. ఇంకొకటి ఏంటి అంటే అమావాస్య ఉంటుంది కదా, అమావాస్య రోజు అయితే అబ్బా చుక్కలు చూపిస్తాడు. ఏం చేస్తాడు అమావాస్యకి? నిన్నకి ఇస్తాడు. ఇంకా ఈ టేబుల్ అంతా లేపుతాడు, పైకి ఎగురుతా ఉంటాడు. అంత పైకి లైక్ హైట్ లో ఎగురుతా ఉంటాడు. లైక్ మంచాన్ని కూడా లేపుతాడు. అంత టాలెంటెడ్ అన్నమాట వీడు. అమావాస్య వస్తే నల్లకొడు ఖచ్చితంగా తిప్పి పడేయాల్సిందే. అన్ని చూపెట్టి విసిగిపోయినాం. ఇక లాస్ట్ కి మెంటల్లీ డిసేబుల్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. నెలకి 3000 పెన్షన్ వస్తుంది. మొత్తం మా మమ్మీ చూసుకుంటా అని. కాకపోతే ఆకలి వేస్తే ప్లేట్ మాత్రం తెచ్చుకుంటాడు. ఒకవేళ వాడు పడుకోవాలనుకుంటే లైట్ బంద్ చేసుకుంటాడు మనం తింటున్నా సరే. ఇంకా ఇంకేం చేస్తాము? ఫ్రిడ్జ్ లో వాటర్ తెచ్చుకుంటాడు. తినేది కూరగాయలు ఉంటే తింటాడు. కూరగాయలు తింటాడు, పచ్చి కూరగాయలు మస్తు తింటాడు. బెండకాయ, కాకరకాయ, బీరకాయ, దోసకాయ, అమ్మో టమాటాలు ఎక్కువ తింటాడు. ఇంకా అందుకే అందంగా ఉన్నావు కదా నా బంగారి నువ్వు. అసలు ఏం అర్థం కాదనుకుంటాం కానీ నవ్వుతాడు. మా అయ్య అన్ని తెచ్చిపెట్టేది. క్యారెట్లు తింటాడు. ఇంకా ఇంకా మిర్చి బజ్జి గారె మా తమ్ముడికి ఇష్టం, చాలా ఇష్టం. చిండి లేకుండా ఉండడు. చిండి బోచులు వీడు తినందంటూ లేదు. ఈ మధ్యలో చికెన్ లేకుండా అస్సలు తింటలేడు. కూరగాయలే తింటలేడట. మా అమ్మ రోజు ఫోన్ చేసి తింటలేడు అని చెప్తాంది. సో ఫైనల్లీ మా అమ్మ ఫిక్స్ అయిపోయింది, చేతబడే చేసిండ్రు వీనికని. ఏ రిజల్ట్ వస్తలేదు. మీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉంటే మాకు కింద కమెంట్ చేయండి. ఎక్కడైనా మంచిగా అవుతాడని మీకు అనిపిస్తే, మీకు తెలిసిన ప్లేసెస్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి. కొంచెం మంచిగా అయినా కూడా చాలు మాకు. ఎందుకంటే తన పనులు తను చేసుకుంటే సరిపోతుంది. కనీసం అది చేసుకున్నా కూడా మమ్మీ రిలాక్స్ గా కూర్చుంటది. ఇప్పుడు తమ్ముడిని వదిలి మేము ఎటు పోలేం. లైక్ బయటికి వెళ్ళాలన్నా, ఇప్పుడు ఏదైనా షాప్ కి వెళ్ళాలన్నా కూడా తమ్ముడిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు నేనుంటే మమ్మీ పోతుంది, మమ్మీ ఉంటే నేను పోతా, లేదా ఇంకెవరన్నా ఉంటే మేము ఇద్దరం పోతాం. అట్లా అన్నమాట. సో దాని వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు ఈ వీడియో చూసినట్లయితే కొంచెం షేర్ చేయండి. ఒక 10 మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. అట్లా రీచ్ అయితే తమ్ముడికి ఉన్న ప్రాబ్లం ఏంటో కనీసం మీకు అర్థమైనా కూడా బాగుంటుంది కదా. ఎవరైనా సజెస్ట్ చేస్తే మేము అక్కడికి వచ్చి చూపించడానికి కూడా రెడీగా ఉన్నాం. అండ్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి తమ్ముని గురించి. అది ఏంది అంటే లైక్ మీరు నమ్మరు కానీ అప్పుడప్పుడు రీల్స్ లో కూడా పెడతా ఉంటే తమ్ముడు పాటలు పిచ్చోడు. మొత్తం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వినేది. నువ్వు నాకు నచ్చావు. ఇక వెంకటేష్ ఫ్యాన్. లైక్ నువ్వు నాకు నచ్చావు పాటలు అయితే ఒకసారి ఏం చేసిందంటే మా పిన్ని ఆ పాటలు తిప్పేసింది. పాట తిప్పంగానే మా పిన్ని ముక్కు ఒడికేసిండు. వామ్మో ఎంత పిచ్చోడంటే. తర్వాత మన అల్లు అర్జున్ అన్న వచ్చిండు అన్నమాట. ఇక అల్లు అర్జున్ ది ఎప్పుడైతే గంగోత్రి మూవీ నుండి సాంగ్స్ స్టార్ట్ అయినాయో, ఆర్య 2 అసలు రోజు అల్లు అర్జున్ పాటలే. రోజు 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 ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ కి. వీడేంది అసలు వేరే పాటలు కూడా వినడు. లైక్ ఏంటి మన వేరే హీరోస్ ఉంటారు కదా వాళ్ళ పాటలు అయితే అస్సలు వినడు. అల్లు అర్జున్ పాటలు పెట్టగానే కామ్ గా కూర్చుంటాడు. అసలు అక్కడ నుండి కదలని కూడా కదలడు. ఇదైతే పెద్ద 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 మిరాకిల్. కొనే వరకు కూడా ఒకవేళ పడుకోకపోతే కూడా పాట పెట్టే పడుకోబెడతాడు. చంపేస్తుండు. వీడు పెద్ద ఫ్యాన్ అనుకుంటా ఈ పిల్లలలో. ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆడుతూ ఉంటాడు పాటలిని. పిచ్చి డాన్స్ వేస్తాడు, పిచ్చి డాన్స్. బాగుందా? ఊతికే అంటది వీనికి అయితే అసలు ఊకే
తుడుచుకుంటా ఉంటాడు తాగు